ఈ యూరియా కొరత అన్నది డిమాండ్కి మనకు ఇప్పుడు లాస్ట్ ఇయర్ అట్లీస్ట్ మనకు 8.4 lakh టన్స్ వచ్చినాయి. ఈ యూరియా తయారు చేసుట్లా డై అమోనియం ఫాస్ఫేట్ డిఏపి అని అంటాం మనం. ఇది చాలా కీలకం. ఈ డై అమోనియం ఫాస్ఫేట్ దానిలో కీలకమైన ఎలిమెంట్ ఫాస్ఫరస్. ఇది మనకు చైనా నుంచి వస్తుంది. చైనా ఏం చేసిందనంటే రెండో ప్రపంచ దిగ్గజం లెక్క భారత్ ఎదిగింది ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లల్లో. సో ఈడ ఏమైందనంటే భారత్ని చెక్ పెట్టాలని చెప్పి పాకిస్తాన్కు మద్దతు తెలపనీకే చైనా చేస్తున్న నాటకం ఇది. అక్కడ రేర్ అర్త్ మ్యాగ్నెట్స్ ఆపింది, దాని తర్వాత ఫర్టిలైజర్స్ సప్లైని ఆపేసి లాస్ట్ ఇయర్ మనకు 22.4 lakh టన్స్ యూరియా వచ్చింది. అంటే దాని ఎలిమెంట్స్ యూరియా ఫర్టిలైజర్స్ వచ్చినాయి ఆర్ డైఅమోనియం ఫాస్ఫేట్ డిఏపి వచ్చింది. లాస్ట్ ఇయర్ అది 8.4 lakh టన్స్ కి పడేసింది. అప్రమత్తమైన కేంద్ర సర్కార్ రెస్పెక్టివ్ దేశాలతోని కోఆర్డినేట్ చేసి నాకు తెలిసి కేంద్ర మంత్రివర్యులు ఐలాన్ చేసింది బై ది ఎండ్ ఆఫ్ దిస్ 2025 అంటే 2026 ప్రారంభం అయ్యే లోపల ఎట్టి పరిస్థితులలో మనం ఇక చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోము, చైనాకు చెక్ పెడతాము, దాని తాలూకా అడుగులేస్తున్నాము అని చెప్పి చెప్పినారు.